ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఏలూరు ఆర్ఆర్పేట విజయ విహార్ సెంటర్లో ఉన్నాము. ఈ ఆర్ఆర్పేటలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ వాస్తు విజిట్ చేయడానికని రావడం జరిగింది. అయితే ఇంతకుముందు ఈ ఫ్లాట్ మనం చూసాము. మీకు కూడా ఈ ఫ్లాట్ సంబంధించిన వీడియో అనేది ఉంది. మరింత క్లారిటీగా మీకు ఇవ్వడం కోసం వాళ్ళకి ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు చాలామంది కొన్ని సందేహాలు వెలువచ్చుతూ ఉన్నారు ఈ ఇంటి ఓనర్స్కి. అదేంటంటే ఇందులో మొదటిది మీరు చూస్తున్నారు కదా, ఈ మెయిన్ డోరు. ఈ మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇది పడమర ఫేసింగ్ ఉన్న మెయిన్ డోర్. ఇది ఈ పడమర ఫేసింగ్లో ఈ మీరు బాగా గమనిస్తే ఈ మూలకు ఉంటుంది అన్నట్టు. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఏమంటున్నారంటే వీళ్ళకి ఇది పూర్తి నైరుతిలో ఉంది, అంటే పడమర నైరుతి పూర్తి నైరుతిలో డోర్ ఉంది కదా, మంచిది కాదు, ఈ విధంగా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంతకుముందు మనం విజిట్ చేసినప్పుడు దీనికి దోష నివారణ కూడా మనం చేశాము. అయితే ఈ డోరు ఇతరులు చెప్తున్నట్టు పూర్తి నైరుతిలో లేదు, ఇది మంచి స్థానంలో ఉంది. ఇది పడమర నైరుతిలో ఒక స్థానం, ఒక నెంబర్ 1 మనకి ఫలితం ఇచ్చేటువంటి ఒక నెంబర్ 1 స్థానంలో ఈ డోర్ అనేది రావడం జరిగింది. ఎందుకు ఇది పూర్తి నైరుతి కాదంటే నేను మీకు లోపల చూపిస్తాను రండి. ఇక్కడ మనకి పడమర అంటే వెస్ట్ ఫేసింగ్ అంటే మనకి 270 డిగ్రీలు అనేది చూపించాలి. కానీ మనకి ఇక్కడ పడమర ఫేసింగ్ ఈ ఇంటికి సంబంధించి 255 డిగ్రీలు చూపిస్తూ ఉంది. అంటే సుమారుగా ఇక్కడ 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు టిల్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆ టిల్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఏదైతే ఆ డోరు పూర్తి నైరుతిలో ఉందనుకుంటున్నారో ఆ నైరుతి అనేది ఈ పక్కన ఇక్కడ చూపిద్దాం. ఆ నైరుతి అనేది ఈ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేస్లోకి ఒరిజినల్గా వాస్తు ప్రకారం నైరుతి అనేది ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆ డోర్ అనేది మాత్రం నైరుతి కాదు, మంచి పొజిషన్లో ఉంది ఆ డోర్ అనేది. నెంబర్ 1గా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా యోగిస్తుంది. వాళ్ళ తృప్తి కోసం వాళ్ళకి ఒక రెమెడీ అనేది చెప్పాలి కాబట్టి ఈ డోర్ పైన మీరు బాగా గమనిస్తే కనుక నైరుతికి లేదా దక్షిణానికి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఆధిపత్యం వహిస్తారు దేవతల్లోని. అదేవిధంగా గ్రహాల్లో వచ్చేసరికి ఇక్కడ రాహుగ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. ఆ రాహుగ్రహాన్ని కంట్రోల్లో పెట్టగలిగేది ఏదన్నా ఉంది అంటే ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఫోటోని ఈ యొక్క మెయిన్ డోర్ పైన ఈ విధంగా మనం వారికి అప్పుడు ఏర్పాటు చేసుకోమని చెప్పాం. కాబట్టి డోర్ ఉన్న పొజిషన్ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే ఇటువంటి వాళ్ళ తృప్తి కోసం మాత్రమే ఇక్కడ ఈ రెమెడీ అనేది చెప్పడం జరిగింది. ఇంకపోతే ఈ హాల్ అంతా కూడా చాలా విశాలంగా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలామంది ఏమనుకుంటుంటే హాల్ నైరుతిలో హాల్ వచ్చింది కదంటే ఇక్కడ ఏదైనా అటువంటి దోషాలు ఉంటే ఆ దోషాలు పోవడానికి కొన్ని రెమెడీస్ అనేవి చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ నైరుతిలో డోర్ ఉంది, నైరుతిలో డోర్ ఉంది అంటున్నారు. కానీ ఆ నైరుతిలో ఎక్కడుంది డోర్ అనేది వాళ్ళు దాన్ని క్యాలిక్యులేట్ చేయలేరు. అది పడమర సుగ్రీవ అనే స్థానంలో ఆ మెయిన్ డోర్ అనేది రావడం జరిగింది. ఈ ఇంటికి పూజా మందిరం కూడా మంచి పొజిషన్లో ఉంది. ఈ ఇంటికి సంబంధించి ఈశాన్యంలో ఉన్న పూజా మందిరం ఇదంతా కూడా ఈశాన్యంలో ఇది ఒక రూమ్గా ఇంతకుముందు ఉన్న వాళ్ళు దీన్ని కట్టారు. దీన్ని బెడ్రూమ్గా వాడొద్దని చెప్పాను, పూజా మందిరంగా వాడుకోండి అని చెప్పాను. ఎప్పుడైనా పిల్లలు చదువుకోవాలంటే కనుక లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఒకవేళ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నా కానీ ఏదన్నా గవర్నమెంట్ జాబ్స్కి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎటువంటివి ఉన్నా కానీ ఈ గదిలో కూర్చొని చదువుకుంటే పిల్లలకు మంచి ఎనర్జీ అనేది వస్తుంది. అదేవిధంగా రిజల్ట్ కూడా ఇంకా చాలా బాగా వస్తుంది. ఓకే. అలాగే ఉత్తర ఈశాన్యంలో పూజా మందిరం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తూర్పు ఈశాన్యం వచ్చేసరికి ద్వారం అనేది రావడం జరిగింది. అలాగే ఈ యొక్క పూజా మందిరం అనేది చక్కగా ఈ విధంగా మనం ఉత్తర ఈశాన్యం వైపు అంటే ఉత్తరం వైపు మనం చూస్తూ దండం పెట్టుకునేటప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఈ ఫ్లాట్లో ఉన్నటువంటి ఈశాన్యం బెడ్రూమ్. అలాగే ఇప్పుడు పోతే వాస్తు ప్రకారం కూడా ఈ ఫ్లాట్లో 100% వంటగది మాత్రం వాస్తు ప్రకారం బాగుంది. డిగ్రీ స్టిల్ట్ అయినా కానీ రావాల్సిన స్థానంలో స్టవ్ అనేది రావడం జరిగింది. ఇది వాస్తు ప్రకారం 100% మంచిదే. తూర్పు ఆగ్నేయంలో వంటగది బాగానే డిజైన్ చేశారు. ఇక్కడ వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే కవర్ అవ్వడం కోసం కొంత ఆ కలర్తో మనము యాక్టివేట్ చేయొచ్చు. ఈ విధంగా వాళ్ళకి కలర్ అనేది ఇక్కడ సజెషన్ చేయడం జరిగింది. కబోర్డ్స్ కలర్లు ఇవన్నీ కూడా. దీనివల్ల ఏంటంటే ఏమన్నా వాస్తు దోషాలు ఉన్నాయి కానీ ఆ కలర్ కాంబినేషన్స్ వల్ల కూడా ఉన్న దోషాలు తొలగించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు వాళ్ళకు చూసినా కానీ ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క వంటగదిలో ఆరెంజ్ కలర్ ఇవ్వడం జరిగింది.
ఈ ఆరెంజ్ కలర్ కూడా ఏమన్నా వాస్తు దోషాలు ఉంటే కొంత తొలగించే అవకాశం చాలా వరకు ఉంటుంది కలర్ కాంబినేషన్. ఇది వంటగదిలో ఉన్నటువంటి పొజిషను. అలాగే వెలుతురు కూడా బాగా వస్తుంది. తూర్పు నుంచి వచ్చేటువంటి వెలుతురు ఈ బాల్కనీలో బాగా వస్తుంది. ఒక ఈ టాయిలెట్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు, తూర్పు ఇక్కడ డిగ్రీ స్టిల్ట్ అయింది కదా, ఈ టాయిలెట్ తూర్పు ఈశాన్యంలో టాయిలెట్ వచ్చిందని చెప్తున్నారు. అంటే మహేంద్ర అనే స్థానంలో టాయిలెట్ వచ్చింది, ఇది మంచిది కాదు అని ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో జనరల్గా వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళ పని అనేది వాళ్ళు చూసుకొని వెళ్ళరు, ఏవో పుల్లలు పెట్టి వెళ్తూ ఉండడం కామనే కాబట్టి తద్వారా భయం అనేది కలుగుతూ ఉంటుంది ఇంటి ఓనర్స్కి. కాబట్టి అయితే టాయిలెట్ ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నట్టు తూర్పు ఈశాన్యంలో అంటే మహేంద్ర స్థానంలోనే టాయిలెట్ వచ్చింది. కానీ మరి ఇక్కడ ఏంటి టాయిలెట్ వల్ల దోషం లేదని నేను ఏ విధంగా చెప్తున్నాను, ఏ విధంగా చెప్పగలుగుతున్నానంటే ఈ ఇంటిని బాగా మీరు గమనిస్తే కనుక ఒక స్లాబ్ ఏరియా అనేది ఇంత అని మనం ఒక క్యాలిక్యులేట్ చేస్తాము. అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంటికి సంబంధించినటువంటి గోడలు అంటే దానికి ఒక స్థానం ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి భీమ్ మీరు చూస్తున్నారు కదా, ఈ భీము అవతల కమోడ్ అనేది రావడం జరిగింది. ఈ కమోడ్ అనేది భీమ్కి అవతల వైపు రావడం జరిగింది. భీమ్ యువతల అయితే కమోడ్ లేదు. ఈ భీమ్కి యువతల కానీ కమోడ్ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఒకవేళ తూర్పు ఈశాన్యంలో మహేంద్ర అనే స్థానంలో డోర్ ఉన్నా, ఈ యొక్క బాత్రూమ్ టాయిలెట్ ఉన్నా కానీ అది ఈ భీమ్ తర్వాత అంటే ఈ యొక్క ఫ్లాట్ బయటకు వెళ్ళిపోయింది అన్నట్టు. దానివల్ల ఈ ఇంట్లో ఈ యొక్క బాత్రూమ్ దోషం అనేది ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది బాల్కనీ అనే ప్రదేశంలోకి టాయిలెట్ కమోడ్ అనేది వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎటువంటి వాస్తు దోషము ఈ టాయిలెట్ వల్ల ఈ ఇంట్లో ఉండదు. ఓకే, ఈ ఫ్లాట్కి చూస్తే ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా పరిగణించబడుతుందో కానీ ఈ ఫ్లాట్కి నైరుతిలో బెడ్రూమ్ లేదు. కాబట్టి ఈ వాయువ్యంలో ఉన్నటువంటి ఈ బెడ్రూమే మాస్టర్ బెడ్రూమ్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తే ఈ ఫ్లాట్కి నైరుతిలో హాల్ అనేది రావడం జరిగింది. కొన్ని కారణాల వల్ల వేరే అవకాశం లేక ఈ వాయువ్యంలో ఉన్నటువంటి ఈ బెడ్రూమే మాస్టర్ బెడ్రూమ్గా పరిగణించబడుతుంది వాస్తురీత్యా. ఇంకపోతే పూర్తి వాయువ్యం మూల టాయిలెట్ ఉండకూడదు అని చెప్తూ ఉంటారు కదా వాస్తురీత్యా పూర్తి వాయువులో టాయిలెట్ అనేది ఉండడం నిషేధమే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూస్తే పూర్తి వాయువ్యంలో టాయిలెట్ ఉంది. కానీ మరి ఈ టాయిలెట్ వల్ల కూడా వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కానీ దోషం కానీ ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ టాయిలెట్ కూడా ఇందాక మనం అనుకున్నట్టు కమోడ్ ఏదైతే బాల్కనీ అనే ఒక బయటకు వెళ్ళిపోయింది వాస్తురీత్యా చూస్తే దానివల్ల దోషం ఏమి ఉండదు. ఇక్కడ చూస్తే ఈ టాయిలెట్ కూడా బాల్కనీలోకి మాత్రమే రావడం జరిగింది. అంటే ఇంటి అంతర్భాగంలో లేదు, ఇంటికి బాహ్య ప్రపంచం అంటే బాహ్యంగా అంటే బయట వచ్చేసింది అన్నట్టు. సో దీనివల్ల ఇంట్లో ఈ ఇంటికి చూస్తే నెంబర్ 1 ఏంటంటే టాయిలెట్స్ ఉన్నా కానీ వాళ్ళ దృష్టిలో టాయిలెట్స్ ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది. కానీ వాస్తురీత్యా చూస్తే టాయిలెట్స్ అనేవి బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో ఎటువంటి దోషాలు ఉండవు. ఆ వచ్చే వాళ్ళకి టాయిలెట్స్ గురించి అంచనా తెలియదు, అలాగే మెయిన్ డోర్ గురించి అంచనా తెలియదు. వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటివి ఏం పట్టించుకోకండి. సరైన వాస్తు తెలిసిన వ్యక్తులను మీరు పిలిపించుకొని మీ ఇల్లు ఏదన్నా వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కానీ బాగా పరిశీలించి చెప్పగలిగే వాళ్ళు మాత్రం పిలిపించుకోండి. ఇంటికి వచ్చే ప్రతి వాళ్ళు చెప్పేవన్నీ కూడా మీరు మీ యొక్క మనసులోకి ఎక్కించుకోకండి. ఓకే, చూసారు కదా, ఇక్కడ ఉన్న ఈ రెండో టాయిలెట్ కూడా వీళ్ళ ఇంటితో సంబంధం లేదు. ఏంటంటే బయటకు వచ్చేసినట్టే టాయిలెట్. కాబట్టి ఎటువంటి వాస్తు దోషాలు ఈ ఫ్లాట్లో లేవు. నెంబర్ 1 ఈ ఫ్లాట్ అనేది యోగిస్తూ ఉంటుంది. మీకు కానీ వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలన్నా, అలాగే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని కానీ, శల్య దోషాలు ఉన్నాయని కానీ, నెగిటివ్ ఎనర్జీ ఉందని కానీ, ఇటువంటి సమస్యలు ఏమన్నా మీకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8309037905 నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు ఫోన్ చేసినప్పుడు మేము వెంటనే స్పందించవచ్చు. వాట్సాప్ ద్వారా మీరు మాకు సందేశం పంపిస్తే మేము మీకు తిరిగి కాల్ చేసి సమాధానం చెప్తాము. అదేవిధంగా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకుండా. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతియే నమః.